అలా విజయ్ చందర్ ఆఫీసు తేనంపేటలో ఉందన్నాను కదా! అందులో ఒక విధంగా అప్రెంటిస్ గాను, అసిస్టెంట్ గాను, వాచ్‌మెన్ గాను, అటెండర్ గాను అన్ని ఉద్యోగాలు చేస్తూ ఆఫీసులో కుదురుకున్నాను. డ్రైవర్‌తో, మేనేజర్‌తో, వచ్చే పోయే వాళ్ళతో అందరికీ విశ్వనాథరెడ్డి అనే పేరు గుర్తింపొచ్చే స్థాయికి కలగోలుపుగా తిరుగుతా ఉన్నాను. ఇంకేముంది, ఎక్కువ కాలం గడిపేది మేనేజరు. ఆయన పేరు బహుశా వానపల్లి బ్రహ్మాజీ అనుకుంటాను. ఎవరున్నా లేకపోయినా ఆయన అన్ని పనులు పురమాయించేదానికి కేంద్ర స్థానంలాగా మేనేజర్ సీట్‌లో కూర్చొనుంటారు. ఎవరూ లేనప్పుడు చాలా బాగా మాట్లాడతాడు. ఇక ఏ ఉద్దేశంతో వచ్చినావు? ఎక్కడ చేయాలనుకున్నావు? నీ పరిస్థితి ఏమని చెప్తే, నేను కొంచెం సాహిత్యం చదువుకున్నాను సార్, కథల పిచ్చుంది. ఏదో డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో చేరే అవకాశం ఉంటే ప్రయత్నిద్దామని వచ్చాను అని చెబుతూ ఉంటే, నా యొక్క ఆలోచన విధానం నచ్చి నాతో బాగా క్లోజ్‌గా మూవ్ అయ్యే పరిస్థితి. ఇలా జరుగుతూ ఉంది. ఇంకేముందిలే అనుకోని ఎవరు ఉన్నా లేకపోయినా ఆయనతో చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యాడిని. ఒకసారి కోడి రామకృష్ణ అసిస్టెంట్లు ఎవరో అనుకుంటా. వాళ్ళు వచ్చి వానపల్లి బ్రహ్మాజీతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఉంటే ఏముంది, ఇంతకుముందు క్లోజ్‌గా ఉన్నోళ్ళమే కదా అని కరుణామయుడు క్యాజెట్లు ఆయన మేనేజర్ సీటు పైన అల్మారాలో ఉంటే, ఆయన ఉండంగానే ఆ సీటు కాడ చెయ్యి పట్టుకొని ఆ చైర్ మీద కాలు పెట్టి పైకెక్కి ఆ క్యాజెట్ తీసుకునేకి ప్రయత్నించాను. అంతే, ఎంతో సాఫ్ట్‌గా నాతో ఎంతో క్లోజ్‌గా నన్నెంతో అభిమానించే ఉండేవాడిలాగా వానపల్లి బ్రహ్మాజీ కోడి రామకృష్ణ దర్శకుల దగ్గర ఆయన ఇగో దెబ్బతినిందో ఏమో నాకు అర్థం కాలేదు కానీ బూతులు లంకించుకున్నాడు. ఏమిరా, నీకు చనువిచ్చే కొద్దికి నేను సీట్లో ఉన్నాన్న సంగతి కూడా గుర్తుపెట్టకుండా నా పైన చేయిబెట్టి అక్కడ కాలు పెట్టి ఆ క్యాజెట్ ఎత్తుకునేదానికి సాహసిస్తావా? నీకు కనీసం మేనస్ లేదా అని ఎట్లా పడితే అది తిడతా అన్నాడు. నేనేమనుకున్నానంటే, బ్రహ్మాజీ గారు మేనేజరు మనతో బాగా క్లోజ్‌గా ఉన్నాడు కదా, వాళ్ళకి అవసరం క్యాజెట్ కదా, క్యాజెట్ తీసేయడంలో తప్పే ఉందనుకొని నా పని పద్ధతిలో నేనున్నాను కానీ ఆడ యుగోలు, హెచ్చు తగ్గులు, సినిమా ఫీల్డ్‌లో ఉండేటువంటి ఆ స్థాయి భేదాలు, ఆ ప్రోటోకాల్ అర్థం కాకుండా పిచ్చి చూపులు చూస్తూ, బిత్తర చూపులు చూస్తూ ఆయన చేతికి చిక్కాను అనిపించింది. దాంతో ఆయన 2, 3 రోజులు చాలా గుర్రుగా ఉన్నాడు. నేను చాలా మౌనంగా ఉండిపోయినాను. అంతే, రెండో రోజు ఆయనే పిలిచి, "అరే, 10 మంది ఉండేటప్పుడు ఎట్ట ప్రవర్తించాలో తెలియాలి గానీ, ఆ మాత్రానికి నువ్వు ఇట్లా అయిపోతే ఎట్లా? సినిమా ఫీల్డ్ మామూలేరా, రా రా రా" అని చెప్పేసి భుజం తట్టి మళ్ళీ క్లోజ్‌గా మూవ్ అయ్యాడు. ఇది అర్థం చేసుకోవడానికి నాకు చాలా కాలం పట్టింది, సినిమా ఫీల్డ్ మెంటాలిటీసు.